ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది ఊప్స్లో ఉన్న క్లాస్ హ్యాండిల్ ఆబ్జెక్ట్ గురించి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ గురించి తెలుసుకుందాం. క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అనమాట. సో మనం ఇంతకుముందు ఏమంటే డైరెక్ట్గా ఏదైనా కోడ్ రాసినప్పుడు ఏమైందంటే మనం కోడ్ మొత్తం ఎన్ని లైన్తో అన్ని లైన్లు ఒక 10 లైన్ వరకు మనం మేనేజ్ చేయగలం, అర్థం చేసుకోగలం. అదే ఎక్కువ లైన్లు ఉన్నాయనుకో, ఒక 100 లైన్స్ ఉన్నాయనుకో, మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పటికీ మనకనేది టైం అనేది పెరిగిపోద్ది అనమాట. సో మనకి కోడ్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సపోజ్ అదే మనం క్లాస్ అనేది బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఒక రూమ్ అయితే అది ఎక్కడైనా పర్లేదు, ఒకవేళ 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్స్ ఉన్నప్పుడు సో దాని ముందు ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క విధంగా డిజైన్ చేస్తాం. సో అదే విధంగా కోడ్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టడం వల్ల మనకనేది కోడ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. సో మనం ఇంకెప్పుడైనా చూసినప్పుడు ఆ కోడ్ని అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదే విధంగా మన క్లాస్ అనేది ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ దట్ డిఫైన్స్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్. ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. బిహేవియర్స్ అంటే ఆబ్జెక్ట్స్కి అదే ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఈ క్లాస్ చెప్పాను కదా, మన నార్మల్ దానికన్నా విత్ క్లాస్లో రాయడానికి డిఫరెన్స్ అనేది మన కోడ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇట్ అన్క్యాప్సులేట్ డేటా అండ్ మెథడ్స్ దట్ ఆపరేట్స్ ఆన్ ది డేటా. అందులో ఉన్న డేటా ఉన్న మెథడ్స్ ఆపరేట్స్ ఆన్ ది డేటా పైన ఆపరేట్ అవుతాయి అనమాట. ఈ క్లాస్ ఇట్ సెల్ఫ్ నాట్ ఏ ఆబ్జెక్ట్. క్లాస్ అన్నది డిఫాల్ట్గా అది మెమరీ అనేది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో దానికి మనం మెమరీ అనేది క్రియేట్ చేయాలి. సో దానికి మనం మెమరీ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ క్లాస్ నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్కి మనం హ్యాండిల్ క్రియేట్ చేసుకొని ఆ హ్యాండిల్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామంట. సో ఇప్పుడు మనం క్లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. క్లాస్ సింటాక్స్ అనేది క్లాస్ నేమ్, అదే క్లాస్ నేమ్ అనమాట. సో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. క్లాస్ నేమ్ ఇక్కడ విఎల్ఎస్ సంథింగ్ ఏదైనా యూజర్ డిఫైన్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో క్లాస్ అండ్ క్లాస్ ఈ విధంగా మనం ఒక క్లాస్ అనేది రాయాలన్నమాట. ఇప్పుడు హ్యాండిల్ గురించి చూసుకుందాం. ఇప్పుడు హ్యాండిల్ అంటే ఇది ఒక రెఫరెన్స్ ఆర్ పాయింటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్. రెఫరెన్స్ ఆర్ పాయింటర్ ఎలాగవుతుంది అంటే, ఇప్పుడు మన ఈ క్లాస్లో మనకి 10 రకాల కోడ్లు అనుకున్నాం. సో ఈ క్లాస్ నేమ్తో మనం హ్యాండిల్ క్రియేట్ చేసామంటే ఆ హ్యాండిల్ని మనం కాల్ చేస్తే ఆ క్లాస్లో ఉన్న 10 లైన్లు కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మనం హ్యాండిల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో హ్యాండిల్ నథింగ్ బట్ డోర్ హ్యాండిల్ అనుకుందాం. క్లాస్ అనేది ఒక రూమ్ అనుకుంటే హ్యాండిల్ అనేది ఒక డోర్ అనుకుందాం. సో ఇది మన హ్యాండిల్ ద్వారా డోర్ తీయడము పేయడం చేస్తాం కదా. సో అదే విధంగా ఆ రూమ్లో ఉన్న వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి హ్యాండిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో హ్యాండిల్ ఈజ్ రిఫరెన్స్ ఆర్ పాయింట్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్. ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ అంటే ఇక్కడ మెయిన్ క్లాస్ అనమాట. సో దానికి మనం హ్యాండిల్ క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ యూజ్ టు యాక్సెస్ ద డేటా అండ్ మెథడ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. నెక్స్ట్, హ్యాండిల్ సింటాక్స్ ఏంటంటే క్లాస్ నేము హ్యాండిల్ నేము. సో మనం ఇక్కడ ఏదైతే క్లాస్ నేమ్ ఇస్తామో ఆ క్లాస్ నేము నెక్స్ట్ హ్యాండిల్ నేమ్ అన్నమాట. సో ఇది కూడా యూజర్ డిఫైన్డ్. సో ఇక్కడ మనకి ఏదో ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ని మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ అయితే ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఆబ్జెక్ట్ అనేది ఆ క్లాస్కి మెమరీ అనేది అలకేట్ చేస్తుంది అనమాట. మన ఆబ్జెక్ట్ క్రియేట్ దట్ మెమరీ అలకేటెడ్ ఫర్ ద క్లాస్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఈ క్లాస్కి అనేది మెమరీ అనేది అలకేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా అనేది చూడొచ్చు. ఇప్పుడు దీని సింటాక్స్ ఏంటంటే హ్యాండిల్ నేమ్. ఇక్కడ మనకి ఎక్కడైతే ఏదైతే హ్యాండిల్ నేమ్ ఇచ్చామో దానికి ఆ హ్యాండిల్ నేమ్ ఈక్వల్ టు న్యూ అని పెట్టామంటే అది మెమరీ అనేది ఆ క్లాస్కి అనేది మెమరీ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇదే విధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ అనేసి ఆ క్లాస్ నేమ్ విఎల్ఎస్ అనేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చామన్నమాట. సో ఇందులో మనకి 2 వేరియబుల్ ఉన్నాయి, బిట్ ఏ అండ్ బిట్ బి. 2 వేరియబుల్స్ ఉన్నాయన్నమాట. సో నేను క్లాస్ నేమ్ చేస్తాము. ఈ ఏకి బికి మెమరీ అనేది అలగేట్ అవ్వలేదు అనమాట. లేదు, ఎటువంటి మెమరీ లేదు. దానికి ఎప్పుడైతే మనం మెమరీని అలకేట్ చేస్తామంటే మనం ఎండ్ ఆఫ్ ది క్లాస్ తర్వాత అలా ఇనిషియల్ బిగిన్ నార్మల్గానే చేయొచ్చు. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ బిగిన్ పెట్టేసి ఇప్పుడు ఈ క్లాస్ని ఇక్కడ కాల్ చేసి ఆ క్లాస్కి వేరే నేమ్ ఇచ్చాను అనమాట. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి విఎల్ఎస్, బడి అనేది నేను ఇచ్చుకున్న హ్యాండిల్ అనమాట. ఇదొక నేమ్ అనమాట. సో ఈ బడీకి మనం అనేది ఎప్పుడైతే న్యూ క్రియేట్ చేసాం అంటే ఇక్కడ మెమరీ అనేది మనం దేనికి హ్యాండిల్ క్రియేట్ చేసాం.
ఆబ్జెక్ట్ అనేది మనం హ్యాండిల్ క్రియేట్ చేయడం ద్వారా అప్పుడు ఈ క్లాస్లో ఉన్న వాటికి మనం అనేది మెమరీ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము క్లాసు హ్యాండిల్ ఆబ్జెక్ట్ అనేది మన యూజ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.